డియర్ స్టూడెంట్స్, మనము ఫార్ములాస్ ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి, ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. కొన్ని ఫార్ములాస్ బాగా నేర్చుకోగలిగితే దాని నుంచి చాలా ఫార్ములాస్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అవి ఎలాగో చూద్దాం. ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ చూద్దాం. బేసిక్ ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా సైన్ ఏ ప్లస్ బి. ఇంతకుముందు మీకు చెప్పాను, ఏ ప్లస్ బి అన్న రాసుకోవచ్చు, లేదా ఎక్స్ ప్లస్ వై అన్న రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు అని. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది గుర్తుపెట్టుకుంటే దీని నుంచి ఇంకో ఫార్ములా వచ్చేస్తుంది. ఎలాగా? మైనస్ సైన్ ఏ మైనస్ బి అనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది. చూసారా? ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ ఒక ఫార్ములా నుంచి ఇంకో ఫార్ములా వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. అంటే రెండు ఫార్ములాస్ తెలిస్తే 4 ఫార్ములాస్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫార్ములా tan ఏ ప్లస్ బి. tan ఏ ప్లస్ బి ఫార్ములా tan ఏ ప్లస్ tan బి డివైడెడ్ బై 1 మైనస్ tan ఏ tan బి. ఇక్కడ ప్లస్ వస్తే పైన ప్లస్ కింద మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తే పైన మైనస్ కింద ప్లస్ వస్తుంది. చూసారా? 3 ఫార్ములాస్ మనం నేర్చుకుంటే దాంట్లోంచి మనము ఇంకో 3 అంటే టోటల్గా 6 ఫార్ములాస్ వచ్చేసాయి. గుర్తుపెట్టుకునే విధానం ఇది. ఇలా గుర్తుపెట్టుకోగలిగితే మీకు ఈ 6 ఫార్ములాస్ నుంచి ఒక 60 ఫార్ములాస్ మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ సైన్ 3a. సైన్ 3aకి ఇక్కడ 3 ఉంది కదా, 3 సైన్ ఏ సైన్ క్యూబ్ ఏ. సైన్ 3 అని రాసాం, 3 సైన్ ఏ సైన్ క్యూబ్ ఏ మైనస్ 3 తర్వాత నెంబర్ 4 కాబట్టి 4 సైన్ క్యూబ్ ఏ. నెక్స్ట్ ఫిఫ్త్ కాస్ 3a. కాస్ 3a ఎలాగా? దీనికి రివర్స్లో వేయడమే. అంటే 4 కాస్ క్యూబ్ ఏ 3 కాస్ ఏ. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. చూసారా? సైన్ 3a గుర్తుపెట్టుకుంటే కాస్ 3a వచ్చేసింది, tan 3a కూడా వచ్చేస్తుంది మనకి. tan 3a ఎలాగా? సైన్ 3a ఎలాగో tan 3a కూడా అలాగే. ఎలా? 3 tan a మైనస్ tan క్యూబ్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ ఏ. ఇప్పుడు నెక్స్ట్ సైన్ 2 తీటా. సైన్ 2 తీటాకి ఫార్ములా ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? 2 సైన్ తీటా
కాస్ థీటా. మరి ఇది గుర్తు లేదు, గుర్తు లేకపోతే ఏం చేయాలి, ఎలా వస్తుంది? ఇది ఈ ఫార్ములా నుంచి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా నుంచి మనం సైన్ 2 థీటా ఫార్ములా మనం క్రియేట్ చేయొచ్చు. అంటే సైన్ 2 థీటాని అలా రాయొచ్చు, థీటా ప్లస్ థీటా కింద రాయొచ్చు. సైన్ ఇప్పుడు ఏ ప్లస్ బి ఫార్ములా, సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. అంటే ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా ఉంది, కాస్ థీటా సైన్ థీటా ఉంది. సైన్ థీటా కాస్ థీటా అన్న, కాస్ థీటా సైన్ థీటా అన్న రెండు ఒకటే, రెండు ఉన్నాయి కాబట్టి 2 సైన్ థీటా కాస్ థీటా. చూసారా, సైన్ 2 థీటా ఎలా వచ్చింది, సైన్ ఏ ప్లస్ బి నుంచి వచ్చింది. అలాగే కాస్ 2 థీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు, tan 2 థీటా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది మీరు ప్రయత్నం చేయండి గుర్తుపెట్టుకోవడానికి. ఇవి బేసిక్గా మనం గుర్తుపెట్టుకోగలిగే ఫార్ములాస్. నెక్స్ట్ కాస్ 2 థీటా. కాస్ 2 థీటా ఫార్ములా ఏంటి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. ఇంకో ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఈ రెండు ఫార్ములాస్. కాస్ 2 థీటా నుంచి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా, ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా ఇక్కడ రాశాను. దీని నుంచి 2 సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ కాస్ 2 థీటా నెట్ తీసుకొస్తే మైనస్ కాస్ 2 థీటా. దీని నుంచి సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2 థీటా బై 2. దీని నుంచి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 1 మైనస్ కాస్ 2 థీటా బై 2. అంటే మన కాస్ 2 థీటా వస్తే ఎన్ని ఫార్ములాస్ వచ్చాయి చూసారా. అంటే మన ప్రాబ్లమ్ను బేస్ చేసుకుని మనకు తెలిసిన ఫార్ములాని ఇన్ని రకాలుగా డివైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆ ఫార్ములా నుంచి మనం చాలా ఫార్ములాస్ క్రియేట్ చేయొచ్చు. మెయిన్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే దాని సబ్ ఫార్ములాస్ చాలా ఉంటాయి, అవన్నీ ఈజీగా వస్తాయి. అవి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫాస్ట్గా మీరే కొత్త ఫార్ములాస్ క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు దీని నుంచి సైన్ థీటా అంటే స్క్వేర్ రూట్ 1 మైనస్ కాస్ 2 థీటా బై 2. ఇప్పుడు సైన్ థీటా బై 2 కావాలనుకో ఏమవుతుంది, థీటా ఇక్కడ థీటా ఉంటే 2 థీటా వచ్చింది, థీటా బై 2 అంటే 2 థీటా బై 2 అంటే హాఫ్ అనమాట. అంటే ఏమవుతుంది, 1 మైనస్ కాస్ థీటా బై 2 అవుతుంది. చూసారా, సైన్ థీటా బై 2 ఫార్ములా స్క్వేర్ రూట్ 1 మైనస్ కాస్ థీటా బై 2 వచ్చింది. ఇలాగే మళ్ళీ కాస్ 2 థీటా ఇంకో ఫార్ములా ఏంటి, కాస్ 2 థీటా మరో ఫార్ములా 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. దీని నుంచి 2 కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 థీటా ప్లస్ 1. కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2. అదే థీటా బై 2 కావాలనుకో కాస్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 1 మైనస్ 1 ప్లస్ కాస్ థీటా బై 2. బేసిక్ ఫార్ములా మనకు గుర్తుంటే ఆ బేసిక్ ఫార్ములా నుంచి మనము చాలా ఫార్ములాస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా చేయాలంటే మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ మనకి నెక్స్ట్ ఎక్సర్సైజ్లో వస్తూ ఉంటాయి. అందుకు మీకు గుర్తుండాలి అనే ఉద్దేశంతో ఈ ట్రిక్ చెప్పడం జరిగింది. ఇలాంటి ఫార్ములాస్ మనకి చాలా ఉన్నాయి.
మనము ప్రాబ్లం చేసుకుంటూ ఇలాంటి ట్రిక్లు చాలా నేర్చుకోవచ్చు. బేసిక్ ఫార్ములాస్ మనం గుర్తుంటే మనము ఎన్ని ఫార్ములాస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 6 ఫార్ములాస్ మనకు వచ్చాయనుకోండి, ఆ 6 ఫార్ములాస్ నుంచి 60 ఫార్ములాస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొత్త కొత్త ఫార్ములాస్ మనమే క్రియేట్ చేసుకోగలుగుతాం. దానికి ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మ్యాథ్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ సబ్జెక్ట్, ప్రాక్టీస్ చేయకపోతే అంత టఫెస్ట్ సబ్జెక్ట్. మరికొన్ని ఫార్ములాస్ మరొక క్లాసులో నేర్చుకుందాం. మరికొన్ని ట్రిక్కులు ప్రాబ్లమ్స్ చేస్తూ నేర్చుకుందాం. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు మన తర్వాతి వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. మీరు మరొకరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీరు మీ లైకులతో నాలో ఉత్సాహాన్ని పెంచడం వల్ల నేను మరింత ఉత్సాహంగా మంచి మంచి ట్రిక్కులతో, మంచి మంచి ప్రాబ్లమ్స్తో మరొక వీడియోలో మీ ముందుంటాను. Please do subscribe, share, like and click on bell icon.